మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో మంచిగా జరిగే వివాహాలు ఒక 10 ఉంటాయి లవ్ మ్యారేజ్లో, మిగతా 90 కూడా ఇలాంటి పెళ్ళిళ్ళేనండి. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసండి? 2 లక్షలు ఇచ్చారండి వాళ్ళు. 2 లక్షలు ఇచ్చారండి. వీడు నాతో బాగా చెప్తాడు, బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఇప్పుడు జరిగింది కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్తాను అనమాట. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా లేరు, వాడికి ఉద్యోగం వచ్చింది, వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. ఆ అమ్మాయికి మళ్ళీ ఆడపిల్ల పుట్టిందండి, రెండోది కూడా. వీడు మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడంట. 2 లక్షలు ఇచ్చారు, 50,000 ఇచ్చారు. వీడికి అసలు వాడు అంటాడంట, మీ నాన్న ఇల్లు కాయింతలు నాకు ఇవ్వంటాడంట. అది తాకట్టు పెట్టుకుంటాడంట. ఏం చేస్తావు నాయన నువ్వు? ఏం చేస్తావండి? ఆ పిల్లని చిత్రహింసలు పెడతాడంట. చిత్రహింసలు వచ్చేయని చెప్పలేడు, వండమని అనలేడు. ఆ పిల్ల బోరుమని ఏడుస్తూ ఉంది. చాలా బాధపడుతుందండి, చాలా దుఃఖపడుతుంది. ఏం చేయగలదు? క్రైస్తవులుగా మనం ఒక మాదిరి చూపించాలి. నేను అంతకంటే పెద్ద మాట మీకు చెప్పలేను. మనమే తప్పుడు అడుగులేస్తే సంఘాల్లో ఉన్నవాళ్ళు కూడా అలా జరిగిపోతారు. మనమే తప్పటి అడుగులేసి ఇలాంటి వేషాలు వేస్తే ఇక వాళ్ళేం మిగిలిన వాళ్ళు. ఓకే, మీ పెళ్ళి సక్సెస్ఫుల్గా జరిగి ఉండొచ్చు, నువ్వు అనుకున్న భార్య మంచిగా ఉండొచ్చు, కానీ నిన్ను చూసిన వాళ్ళు మాత్రం 10 మంది అదే మార్గంలో ఎంచుకుంటే నిన్ను అంటే నీ ద్వారా ఆ పాడైపోయిన 10 మంది వాళ్ళ ఉసురు నీది కాదా? చెప్పండి. ఆ పిల్ల ఎంత ఉసురు పడుతుందో తెలుసండి. నా చిన్నప్పుడు ఆ విషయం నాకు బాగా జ్ఞాపకం అండి. ఆడు ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు, బాధపడుతూ ఉండేవారు, మా అమ్మ ఏడుస్తుందిరా, మా అమ్మ ఏడుస్తుందిరా. నాకు తెలిసి వాడు బాగుపడ్డావు. నేను వాడితో కలిసి ఉన్నంత వరకు నాకు తెలిసింది ఏంటంటే ఇంచుమించు 7-8 సంవత్సరాలు, ఇంచుమించు 10 సంవత్సరాలు ఉంది. కానీ 2 ఆడపిల్లని కొట్టేవాడు అంటే దుర్మార్గుడు. ఇంకా భయంకరమైనది తెలుసండి, వాడు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను కూడా ప్రేమించి ఆమెతో తిరుగుతున్నాడంట. ఎందుకంటే వీడికి అలవాటు ఏంటి? మోసం చేయడం. చేప పడాలంటే చెప్పండి ఎర ఉండాలి, అది వాడికి తెలుసు. ఎరను చూసి వెళ్ళకండి దేవుని పిల్లలారా, పురుషులే కానీ స్త్రీలే కానీ ఎరను చూడకండి. నిజంగా జెన్యూన్గా ప్రేమించే వాళ్ళు ఉంటారు, 10 మంది ఉంటారు. కానీ ఎరవేసి ప్రేమించే వాళ్ళు 90 మంది ఉంటారు. మోసం చేయాలనుకున్న వాళ్ళు 90 మంది ఉంటారు. వాడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని చెప్పేవాడు అంటే తెలుసండి, మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు, డబ్బులు బోల్డ్ అని లక్షాధికారి అని చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాను. లేకపోతే నీ ముచ్చు మొఖం చూసి ఎవడు చూసుకుంటాడు? కుక్క మొఖం నీది. నీ మొఖం చూస్తేనే అసహ్యం వస్తుంది. నీలాంటి కుక్క ఎందుకు చేసుకుంటాను నేను? మీ నాన్న బోలు నేను డబ్బులు ఉన్నాయి అవి ఇస్తాడని చేసుకున్నాను. మీ నాన్నకే అక్కర్లేనప్పుడు నువ్వు నాకెందుకే పనికి మాలిందానా అని చెప్తా ఉండేవాడట.
ఎన్ని లైఫ్లు పాడైపోయినాయి తెలుసండి ఇలాగ. ప్రేమ అంటే ఇదేరా, ప్రేమ అంటే ఇదేరా, ప్రేమ అంటే ఇదేరా అంటే ఒక సినిమా 100 రోజులు ఆడింది. దాన్ని కొన్ని కోట్ల మంది చూశారు, కొన్ని లక్షల మంది యవనస్తులు ఇది నిజం అనుకున్నారు. అబద్ధపు మాటలు చెప్పడానికి డబ్బులు ఖర్చు ఏమీ లేదు, కానీ జీవితం ఈ అబద్ధాలతో గడవదు. అండ్ రేపు ఇస్తానండి బియ్యం కొట్టాయంతో డబ్బులు, బియ్యం బస్తా ఇవ్వండి అని అబద్ధం చెప్పాడు అనుకోండి, బియ్యం బస్తా ఇస్తాడా? కారం ఇస్తాడా? ఉప్పు ఇస్తాడా? ఏది కొనుక్కోకుండా గడుతుంది మీకు? ఏది కొనుక్కోకుండా గడుతుంది? నేను చెప్తున్న మాట ఏంటంటే నీకు ప్రయోజనము కలుగునట్లు, నీకు ప్రయోజనకరం అయిన మాట నేను మీకు చెప్తున్నాను. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశము చేయదు, ఉపదేశము చేసేదను. హల్లెలూయా. ఏం చేస్తాను? నీకు నేను మంచి సలహా ఇస్తాను, సూచన ఇస్తాను. లోక ప్రేమ శాశ్వతం అనుకుని వెళుతున్నావేమో, యవనస్తుడా యవనస్తురాలా, అది నిజమైన ప్రేమ కాదు. ఒకవేళ ప్రేమికుల మధ్యలో ఉండే ప్రేమ వికసించిన త్వరగా రాలిపోద్ది. నీకు అర్థం ఉండదు. 2 మాటలు చెప్తాను. ఈ అమ్మాయి చాలా అందంగా ఉందని ప్రేమించాడు. పెళ్ళైన తర్వాత తన అందం అంతా పోయింది, ఒళ్ళు వచ్చేసింది, మొహం అంత పెద్దగా తయారైపోయింది, అదో రకంగా ఉంది. ప్రేమ ఏమవుతుంది? ఈ అమ్మాయిని ప్రేమించడం వల్ల వాళ్ళ వెనకాల నుంచి వచ్చే ఆస్తి అంతా నాకు వస్తుంది అనుకున్నాడు, రాలేదు. ఏమవుతుంది? ప్రేమ తగ్గిపోతుంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చదువుకుంది కాబట్టి ఉద్యోగం చేసి నాకు డబ్బులు తీసుకొచ్చేస్తుంది అనుకున్నాను. ఈ అమ్మాయి మొన్న నేను పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్తే పెళ్లి కొడుకు చాలా అందంగా ఉన్నాడు. నేను ఎక్కువ మగవాళ్ళని చూస్తూ ఉంటాను, అంటే మగవాళ్ళు తక్కువగా అందంగా ఉంటారని. పెళ్లి కొడుకు కొంచెం అందంగా ఉన్నాడు. అందంగా ఉంటే పక్కన ఉన్నాయని అంటాడు, ఏమండి ఏంటయ్యా అన్న, పెళ్లి కూడా జుట్టు చూసారా అన్న. వాళ్ళ అమ్మగారు చాలా మంచి ఆవిడ ఉంటుంది, జుట్టు అంతా ఉందండి. జుట్టు కదండి బాబు, విగ్ అండి. భలే ఉందండి న్యాచురల్గా విగ్. మీరు అందరూ ఒప్పుకుంటే నేను కూడా పెట్టుకుంటాను. న్యాచురల్గా ఉందండి విగ్. సరే చూసినా సంతోషించాం. విగ్గండి. అమ్మ బాబు ఈ అమ్మాయికి చెప్పారా అన్నాను. ఆ అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే టైప్ మాట, కాల్చి పాడేస్తుంది. నిజమండి, కాల్చి పాడేస్తుంది అంతే, ఇక వేరే ఉండదు. లేదంటే సరికల్ రాయే. నేను చెప్పావా అన్నాను. అది చెప్పామండి బాబు, చేసుకుంటాను అన్నాను. సరే చెప్పారు కాబట్టి తప్పు లేదు. కానీ నిన్న టీవీలో చూసింది ఏంటంటే, విగ్గు పెట్టుకున్నాడని పెళ్లి వద్దన్నా, పెళ్లి వద్దు కాదు, పెళ్లి అయిపోయిందట. పెళ్లి అయిపోయిన తర్వాత మనడు అటువైపు తెలిసింది, పాప విగ్గు తీసి అక్కడ పెట్టినట్టున్నాడు. ఈ అమ్మాయి వచ్చేటప్పటికి ఇక చూడండి గొడవ అంటండి. అది పెద్ద ఇష్యూ అయింది, పోలీస్ స్టేషన్కి వచ్చేసింది. నేను చేసుకోనాడిని, నాకు వద్దండి, అది కాపురం చేయనాడిని, అసలు ఆడి జుట్టు దైద్ర కొట్టాడు. ధరలోని ప్రేమలన్నీయు, చాలా డబ్బున్నావుడని ప్రేమించింది. ఆ తర్వాత ఏమీ లేవని తెలిసింది. పెళ్లి చేయడానికి చెప్పాలి మనకు బాగా అలవాటు వెయ్యి అబద్ధాలు. ఈ ఇల్లు ఆడదేనండి అంటారండి.
ఒక పెళ్లి చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలంట? 1000 అబద్ధాలు ఆడితే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కాపురం చేస్తారండి? చచ్చిపోరా కొట్టుకుని. నాకు తెలుసు అలా అబద్ధాలు ఆడి చేసిన పెళ్ళిళ్ళు ఎంత దారుణంగా ఉంటాయో. ఆడికి 50,000 ఉద్యోగం చేసింది ఆ మహాతల్లి, ఇటు ఫలానా చదివాడని చెప్పి. పెళ్లి కొడుకు ఫ్రెండ్ అయి చెప్పాడు, ఆడి MBA చేయలేదు, నా బాందా చేయలేదు, ఆడి సర్టిఫికేట్ కొని తెచ్చుకున్నాడని చెప్పారు. ఆడి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్లో ఒక పాడైపోయినాడు, ఆడి MBA ఎలా అయ్యాడో ఆడేదో కొని తెచ్చుకున్నాడు చూడు అన్నాడంట ఫోన్ చేసి. అంతే ఈ పిల్ల ఇంక మొదలెట్టింది, నన్ను మోసం చేశారో, నన్ను మోసం చేశారు, నన్ను మోసం చేశారో, నన్ను మోసం చేశారు. రోజు మనోడికి నరకం ఏంటో కూడా చూపించేదట. అంటే ఈ ప్రేమ దేనికి అమ్మాయి ఇష్టపడింది? ఉద్యోగం ఉందని ఇష్టపడింది. ఆ ఉద్యోగం సద్యోగం లేదు ఇడికి. వాళ్ళ అమ్మ కొంచెం 4 మాటలు అబద్ధాలు చెప్పింది. ఏంటి మీరు అందరూ చెప్పిన సామెతే, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయను. వాడిది ఒరిజినల్ జుట్టు అని వీళ్ళు అబద్ధం ఆడి చేశారు పెళ్లి. ఏమంటే ఏమైంది? కాపురం కలకాబిలకమైంది. ఆడికి ఆల్రెడీ పెళ్ళి అయిందంట, ఏమి అవ్వలేదని చెప్పేసి పెళ్లి చేశారంట. 1000 అబద్ధాల్లో ఒకటే కదా మేము ఆడామనుకుంటున్నారండి. అవుద్దా కాపురం? అంటే మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడి తనతో జీవించడానికి ఆ వ్యక్తి అనేకమైనవి చూస్తాడు. యేసయ్య నీ దగ్గర ఉన్న డబ్బును చూడడు. నువ్వు డబ్బు కలిగిన దానివా, డబ్బు లేనివాడివా అని చూడ్డావు. నువ్వు అందగాడివా, అందగత్తివా అని చూడ్డావు. నువ్వు ఇవ్వగలవా, ఇవ్వలేవా అని చూడ్డావు. నీ ప్రేమ నిజమైన ప్రేమనా అని చూడ్డావు. నిన్ను ప్రేమించగలిగిన ఒకే ఒక్క ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఏమంటాడు? సార్ అమ్మా నీ పెళ్ళి నేను చేయలేనా? అయ్యా నీ పెళ్ళి నేను చేయలేనా? నీకేం కావాలో నాకు తెలీదా? నీకేం చేయాలో నాకు తెలీదా? ఎక్కడ రూత్ అండి? ఎక్కడ బోయాజ్ అండి? రూత్కి బోయాజ్కి ఏమైనా సంబంధం ఉందా? బోయాజు రూతుని పెళ్లి చేసుకునే పరిస్థితి ఉందా? కానీ ఎలా పెళ్లి చేసుకున్నాడు? దైవ చిత్తం అయితే నీ కోసం ఎక్కడున్నా సరే తీసుకుని వచ్చి ఆ అమ్మాయిని నీకు ఇచ్చి దేవుడు పెళ్లి చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది దైవ చిత్తం అయితే నువ్వు ఏమి ఆశలు వేయక్కర్లా, మొక్క నిండా 1/2 కేజీ పేస్ట్ కొట్టుకోకర్లా, ఏమండి బొంగరాలు నడకక్కర్లేదు, వెధవేషాలు వేయక్కర్లేదు. దేవుడు ఎలాగైనా నీకు భర్తగా సిద్ధపరిచిన వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి నీ ఎదుట పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనిషిలోని అందం అంతా కూడా తన యొక్క బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. నీ బుద్ధి సరిలేనప్పుడు నీకు ఏమున్నా సరే, ఏదో మాట ఉంటుంది, పంది ముక్కున ఉన్న కమ్మి వంటిది, బంగారపు కమ్మి వంటిది. ఎవరి గురించి అమ్మా? సొలొమోను ఎంత తెలివైనడో. సొలొమోను చూసినంత మందిని ఎవరు చూసుండ్రు? చూసిట్టారా? సొలొమోనుకి ఎంతమంది భార్యలు? 1000 మంది. ఎందుకంటే భార్య అయితే కానీ విషయం తెలీదు, అంతే కదండి. తెలుతుందా? ముందు తెలుతుందా? ముందు అమ్మాయి చాలా మంచిది అనుకుంటాం మనం, పెళ్ళికి తెలుతుందా? నేను ఓ పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్తే ఆవిడికి 50 ఏళ్ళు దగ్గర. ఆవిడ చేసిన యాక్షన్కే ఈవిడి ఎంతో మంచి యోగ్యురాలు అనుకున్నాను. పెళ్ళేకి తెలిసింది అది కరాటీలో బ్లాక్ బెల్ట్ అంట. పాస్టర్ గారు అంటుంది. అయిపోయి ఇంత 50 ఏళ్ళు ఉన్నా సరే పాస్టర్ గారు ఎలా ఎగురుతుంది? చాలా మంచిది, యోగ్యురాలు అనుకున్నాను. ఇలాంటి ఆవిడే మాకు కావాలి. మాకంటే నాకదు, మా పెళ్లి కొడుక్కి. నాతో వచ్చిన పెళ్లి కొడుకు వెళ్తే ఇంక మెలికి తిరిగిపోతున్నాడు, చేసే అంటాడు. కంగారు పడుతుంది, దాన్ని పెడుతుంది. నిండు 100 ఏళ్ళలో నువ్వు కలిసి జీవించాలి, అలాగే 50 ఏళ్ళు అయిపోయినాయి మీకు. ఎంత సావాసం! నిండు 100 ఏళ్ళు కలిసి జీవించాలి మీరు. ఆల్రెడీ 50 అయిపోయి చచ్చినాయి. ఆ 50 అయినా శుభ్రంగా గడవాలి కదరా అంటే రోడ్ అంత ఇష్టపడిపోయిన తర్వాత మనం ఇంకేమంటాం? ఆడు కొంచెం అనాలి, అప్పుడు అంటే మనం ఆగుతాం. ఈడే ముందు మెలుకులు తిరిగిపోతాడు ఎలాగా పాములాగా. ఇక మనం ఏం చేసేది? అమ్మ బాబు వీడు ఎంత మెలుకులు తిరిగిపోతున్నాడు అంటే ఇక ఎగురుతుంది కుప్పిలాగా. పాస్టర్ గారు అంటారు. మా వాళ్ళు స్వీట్ తీసుకొని అంటే తీసుకోకపోతే ఎలాగా? హాఫ్ తీసుకోండి, హాఫ్ తీసుకోండి. అమ్మో ఇంగ్లీష్ కూడా వచ్చి మరి ఇక్కడికి. అయ్యో ఇంగ్లీష్ ఎంత ఇంగ్లీష్ వచ్చిందని చేసుకోకపోతే ఎలాగా? నల్లగా ఉంటే ఏముంది, మేకప్ వేసేయచ్చు, బొచ్చుగా ఏముంటే ఏముందిలే, ఐ హిల్స్ వేసేయచ్చు అనుకున్నాం. బుద్ధి సరిలేనప్పుడు
పెళ్లి కొడుకండి మధ్యాకాశం చూపించిందండి. పెళ్లి చేసి నాకు కూడా మధ్యాకాశం కనబడింది. నేను శరీరంతో వెళుతున్నా శరీరంతో వెళ్ళకో తెలియదు, కానీ నాకు మూడో ఆకాశం కొనిపోబడ్డానని పౌలు అంటాడు కదా. పెళ్లి చేసి నేను కూడా వెళ్ళిపోయానండి. అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ సంఘ విశ్వాసులు అందరూ, ప్రభువా మా సేవకుడిని మళ్ళీ పంపించడు, ఆయన వద్దు ప్రభువా మా సేవకుడిని అక్కడ విడిచిపెట్టొద్దు, ఇంకా బోళ్ళు సేవ ఉంది, అవసరమైతే ఆ వ్యక్తినే పంపించేస్తామని చెప్పేసి అందరూ ప్రార్థన చేసిన ప్రార్థనకే ఆవిడికి డిపాజిట్లు కూడా ఇచ్చి, అమ్మా నీ కేసు అంతా మాఫీ చేసావు, నీ మీద ఏ కేసు లేదు, ఏ అప్పు మీ మీద లేదు, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడమే మీరు మాకు ఇచ్చే గొప్ప ఆస్తి అని చెప్పి వాళ్ళ కాళ్ళ వేళ పడి కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకుని మధ్యాకాశం నుంచి నేను మరలా బయటకు వచ్చేసాను. మురుక్కాలో వాసన కంటే మురుక్కాలో పక్కన ఉన్న ఈవిడ వాసన ఎక్కువైపోయిందంట ఏరియాలో. స్త్రీలలో అధిక సౌందర్య వగుదాన అని రాసున్నది కదా బైబిల్లో. స్త్రీలలో ఇంక చెప్పలేను, మీరు ఎవరిలో ఒకళ్ళు వెళ్ళి చెప్తారు. ఆవిడకి కొంచెం అభిమానులు ఉంటారు ఇక్కడ, ఆవిడ ఫ్యాన్స్ ఉంటారండి, ఆవిడ ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ అనేసి. ఫ్యాన్స్ అంటే ఏమంటారండి, మామూలు ఫ్యాన్లు అంటే వాళ్ళు అంతే. పెళ్లికి ముందు వెళ్తే ఇవన్నీ నేను కూడా ఏమనుకున్నాను, అమ్మో ఇంత అలా ఉందంటే డ్రామా లేడీస్ అంటారు అక్కడ. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇక మామూలు వాళ్ళు కాదు వీళ్ళు, వీర వనితలు. అసలు వాస్తవానికి వెళ్ళి ఇలాంటి శాఖల్లో ఉంచకూడదు. మొన్న ఎవరో కానీ అన్నారు, ఈవిడి కోపం వచ్చిన తర్వాత కానీ పాకిస్తాన్లో వదిలేస్తే మొత్తం సైన్యాన్ని చంపుకుని వచ్చేద్దంట. ఎవరు అన్నారు, నేను అనలేదు. ఈవిడి కోపం వచ్చేసి చేసేయాలంట, చేసి ఈవిడ బస్సు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయి ఆ బార్డర్లో నీకు దెబ్బలాట జరుగుతాయి కదా, పాకిస్తాన్ బార్డర్లో అవతల పడేస్తే ఈవిడ చావదంట, మొత్తం అందరినీ చంపుకుంటూ వచ్చేద్దంట. మీరు అనుకోవచ్చు ఒక ఆడ మనిషిని ఇంత మాట అంటారేంటో. నేను ఎప్పుడైనా ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడాను చెప్పండి? అంటే ఈమె ఎలాంటిదైతే నేను అలాంటి మాటలు మాట్లాడుతాను, ఈమె ఎలాంటిదైతే అసలు ఈమె ఉందంటే ఇంకేం లేదంటే కాలిపోతా ఉంటుంది అలాగా స్లాబ్ కూడా. దీని స్లాబ్ కారిపోవడం ఏంటంటే కింద ఉన్నది లావా, స్లాబ్ కాలిపోతుంటే కాలిపోతుంది కదా అంతే. ఎస్తేరు వచ్చినా సరే, ఎస్తేరు అంటే మన ఎస్తేరు కదా, బైబిల్లో ఎస్తేరు ఉంది సార్. ఆ ఎస్తేరైనా గజగజలు ఆడిపోయి ముద్దుగా ఏం చేయలేక ఆ రోజు ఇశ్రాయిల్ని అందరినీ కాపాడగలిగాం కానీ యెహోవానీసి వాళ్ళని కాపాడలేమని వెళ్ళిపోతారంట. ఆవిడ ఇక్కడ ఉందంటే యేసు రక్తమే జయం, ప్రభు నాకు రక్షంగా కృప చూపించాడు. బలాఢ్యుడైన గొలియాతుని, సంసోన్ని కూడా దింపాను, సంసోన్ని తీసుకొచ్చాను. నాయన నువ్వే యుద్ధం చేయాలి, బలవంతుడు నువ్వే బైబిల్లోని, నువ్వేదో యుద్ధం చేసి పంపించే నాయనని సంసోను ఆత్మ కలిగిన వాళ్ళని కూడా కొంతమందిని దింపాను. సంసోను ఆత్మ కలిగిన వాళ్ళని నేను ఫిలిస్తీన్లు అందరినీ చంపగలను కానీ ఈ ఫిలిస్తీన్ వాళ్ళు మాత్రం నేను ఏమీ చేయలేను అన్నాడని. నిజమండి. అంటే ఒక మనిషి గురించి ఇంత ఎక్కువ మాట్లాడుతానంటే ఒక్కసారి ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆమెతో అనిపిస్తుంది ఈవిడ ఎంత మంచిది అనిపిస్తుంది, కానీ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి చచ్చిపోవాలనిపిస్తుంది. నా కోరిక ఏంటంటే మీలో ఎవరికి అలాంటి అమ్మాయి దొరకకూడదు. ఏదో అన్నారు మీరు, అందరూ అనలేదు, కావాలని కోరుకుంటే కోరుకోండి, మీకు అలాంటి అమ్మాయి వచ్చును గాక. ఇప్పుడు అన్న నామేనని గట్టిగా అలా ఉంటేనే ఉంటుందని మధ్య అనుకున్నారు అనుకోండి, అంతే. మీరు ఫ్రూటీ తాగొచ్చు, మజా తాగొచ్చు, థమ్సప్ తాగొచ్చు. కనపడదు, పైన కనపడే రూపం వేరు, లోపల ఉండే జీవితము అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ అమ్మాయిని బట్టి చాలా దుఃఖపడ్డారు. లాస్ట్గా అమ్మాయి ఎంతకాలం ఏడుస్తుంది అంటే చచ్చిపోయేదాకా ఏడవాలండి. ఆ అమ్మాయిని రక్షించగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు ఎవ్వరూ లేరు. నీకు దేవుడు సిద్ధపరిచిన భార్య ఒకవేళ రూతులా ఎక్కడో ఉంటే
ఆయన తీసుకొచ్చి నీ కనుల ముందు పెడతాడు. నీకొచ్చి కొరకు సిద్ధపరిచిన భర్త ఇస్సాకు లాంటి వాడైతే నిన్ను తీసుకెళ్ళి అతనికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. యోగ్యుడైన భర్త, యోగ్యుడైన భార్య దేవుని సన్నిధిలో మీకు అనుగ్రహిస్తారు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నేను నీకు ప్లాన్ చెప్తాను, ఆలోచన చెప్తాను, నీకు నేను ఉపదేశం చేస్తాను, నువ్వు నడవవలసిన త్రోవ ఏంటో నేను చేస్తాను. అంతేగాని నువ్వు తొందరపడి రంగుల వలయంలో జారిపోకు. ఎంతమందో ఉన్నారండి. మీకు వాళ్ళ చీర తెలుసు, మీరు వాళ్ళ రూపం తెలుసు, కానీ వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏంటో మీకు తెలీదు. ఒక్కొక్క చెల్లి ఏడుస్తూ ఉంటే నేను ఒక రోజు అన్న, అమ్మ నీ సాక్ష్యం సన్నిధిలో చెప్పమ్మా. ఒక చెల్లి నా దగ్గర ఏడుస్తా సాక్ష్యం చెప్తే, నా భర్త ఇలా చేస్తాడన్నయ్య, ఇలా చేశాడన్నయ్య, లాస్ట్కి వాడు నన్ను తరిమేశాడన్నయ్య, వాడు ఎంత కఠినుడు అన్నయ్య, ఎంత మూర్ఖుడు అన్నయ్య, నేను ఎలాగైనా జీవించాలని, కానీ నా జీవితంలో నేను వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితం ఎంత దుర్బలమైపోయింది అన్నయ్య అని నేను ఏడిసినప్పుడు నేను అన్నాను, అమ్మా నీ సాక్ష్యం చెప్పాలి, నీ సాక్ష్యం చెప్పాలి, నీ సాక్ష్యం అందరూ వినాలి. నీ సాక్ష్యం ద్వారా కొంతమంది మనసులు మారాలి. స్తోత్రం. హల్లెలూయా. నీ సాక్ష్యం ద్వారా అనేక మనసులు మార్చబడాలి. చెప్పమ్మా, నీ సాక్ష్యం చెప్పాలి అంటే, అన్నయ్య నేను చెప్పలేను, వింటా ఉంటేనే నరాలు ఉడికిపోయినాయి, వాడిని చంపేద్దాం అన్నంత కోపం వచ్చింది, నా కన్నబిడ్డ కాకపోయినా సరే. వాడంత భయంకరంగా వేధించాడంట. ఎంతమంది నికృష్టులు ఉన్నారో తెలుసండి, చెప్పలేను, నేను నా నోటితో మాట్లాడలేను. అలాంటి దరిద్రులు, దౌర్భాగ్యులు ఉన్నారండి. హైదరాబాదు కాపురం పెట్టి తీసుకెళ్లి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి గదిలో వదిలేశాడంటే ఆ తాష్టుడు, దరిద్రుడు, వాడు నికృష్టుడు అన్నాడు, కుక్క అన్నాడు. వీళ్ళకి ఏమీ అర్థం కాలేదంట, పిచ్చి పట్టేసినట్టు అయిపోయిందంట. వాడంత భ్రష్టుడు. అలాంటి దరిద్రులు ఉన్నారు ఇప్పుడు రోజుల్లో. ఆ అమ్మాయిని మోసం చేసి కెమెరా పెట్టాడంటే దరిద్రుడు. నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ కెమెరాలో ఫోటోలన్నీ బయట పెడతానని, రహస్య జీవితాన్ని బయట పెడతానని చెప్తున్నాడంట దౌర్భాగ్యుడు. చాలా జాగ్రత్తగా ఉండండి. వీడియో కాల్ చేసి ఒక దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు ఏం చెప్పాడు తెలుసా దాంతో? దారుణమైన పని చేశాడు. ఈ అమ్మాయి కూడా వాడి మత్తులో పడి చాలా చండాలమైన పని చేసిందట వీడియోలో. అదంతా రికార్డ్ చేసి, నువ్వు గనక నేను చెప్పినట్టు వినకపోతే నీ వీడియోని నేను యూట్యూబ్లో పెడతాను, ఫేస్బుక్లో పెడతానంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందంట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? ప్రేమల్లోంచి వచ్చినాయి. ప్రేమించాను అని చెప్పిన వాడి వల్ల వచ్చినాయే, ప్రేమించాను అని చెప్పిన ఆ అమ్మాయి వల్ల వచ్చిన సమస్యలే ఇవన్నీ. నువ్వు సెలెక్ట్ చేయడం కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, కానీ కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్ కాకపోతే దాని విధానం ఏంటి చెప్పరా మీకు? మన ఎత్తు ఉంది చూసారా, మన స్టేజ్ ఎత్తు ఉంది చూసారా, ఇది ఎంతో 2 అడుగుల 20 అంగుళాలు. దీని మించి ఎవరైనా దూకారనుకోండి ఏమవుతారు? చచ్చిపోతారు కదా, ఏమవరు కదా. దీని ఎత్తు 3 అడుగులు 4 అడుగులు ఉంటుంది. ఐరన్ రైలింగ్ ఉంది, స్టీల్ రైలింగ్ ఉంది, దాని మీద దూకితే, పైకి దూకితే కాలు చేయి ఇరుగుద్ది. కాదని ప్రైర్ టవర్ ఎక్కి దూకితే చచ్చిపోతాం. లెంత్ తేడా ఉంది.
అక్కడ ఎక్కి నువ్వు అంతకుముందు ఎవరో పడ్డారు, ఏం అవ్వలేదు, నేను కూడా దూకుతాను అన్నావు అనుకోండి, వాడికి అదృష్టవశాత్తు బతికుండొచ్చు. సరాసరి తగలకూడని చోట ఏ తల మీద తగిలి చచ్చిపోవచ్చు. అంటే ఎక్స్పెరిమెంట్ జీవితంలో చేయకూడదు. ప్రయోగం కాదు జీవితం అంటే. జాగ్రత్తగా నడవలసింది జీవితం అంటే. ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్లు దేవుడి సన్నిధిలో చేయకూడదు, జీవితం విషయంలో చేయకూడదు. ఆన్లైన్లో ఒక టీవీ 2000కి పెట్టాడండి. బస్సులో నా పక్కన చూసి ఒక కుర్రాడు, ఏమండి చూడండి 32 ఇంచు 2000కి పెట్టాడండి అన్నాడు. అంటే నేను అన్నాను, ఒరే నాయన అవి ఫేక్ ఉంటాయి నాయన అన్నాడు. కాదండి టైం పెట్టాడండి, ఉంటాయండి ఆఫర్లో అన్నాడు. నేను కూడా విన్నాను. నేను షేవింగ్ చేసుకునే ఆ షాప్లోని 3800కో ఎంతకో టీవీ వచ్చిందంట. అది విన్న తర్వాత నేను కూడా కొంచెం ఒకవేళ ఏమో నిజమేమో, 2 గంటలు పెడతాడంట అర్ధరాత్రి ఎప్పుడో ఆఫరు. ఆ 2 గంటలు ఎవడైతే దాన్ని ఆన్ చేసి డబ్బులు కట్టేస్తాడో వారికి 2000కే 4000కో వచ్చేద్దంట. అంటే రూపాయి ఉన్నది ₹10 వచ్చేద్దన్నమాట. 10,000 ఫోన్ అనుకోండి 5,000కి వచ్చేస్తుందంట ఆఫర్లో. అలాంటివి ఉన్నాయి మొత్తానికి. అప్పుడు నాకు ఒక కుర్రాడు అంటున్నాడు, అన్న 2000 కన్నా టీవీ అన్న, ఎల్ఈడి టీవీ అన్న, 32 ఇంచ్ అన్న అంటున్నాడు. అప్పుడు నేను 3000 చిల్లరకే వచ్చింది అనుకున్నప్పుడు, నమ్మినప్పుడు 2000కే నమ్మడానికి పెద్ద విషయం. తన కంపెనీ ఏంట్రా అన్నాను. అంటాడు శాంసంగ్ అన్నగా అన్నాడు. అయ్యి బాబోయ్ నిజమేనంటావా అన్నాను. అయితే ఏమవుద్దన్నా, పోతే 2000 పోతాయి, లేదా టీవీ వస్తుంది అన్నాడు. వాడికి అంత ధీమా ఉన్నప్పుడు మనకు నష్టమే ఉంది. కొట్టుకోరా బాబు అన్నాను. నాకు తెలీదు, ఊరికే ప్రయాణంలో కలిసిన వ్యక్తి కొట్టుకున్నాడు. వెంటనే అర్థమైపోయింది, ఇలా నొక్కగానే ఆప్షన్స్ ఏమీ లేవు, డైరెక్ట్ ఫోన్పేకి వెళ్ళింది. ఫోన్పే వెళ్ళిపోతుంది ఏంటండి అంటాడు. 2000 కొట్టించాడు, టిక్ మనకు కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి అన్న ఇది ఫేక్ అనుకుంటాను అన్నాడు. ఏంటి ఇంతకీ ఫేస్బుక్లో వస్తాయి కదా చిన్న చిన్న, డైరెక్ట్ అమెజాన్ యాప్లో ఉండదు ఫేక్, డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లో ఉండదు ఫేక్. కానీ వీడు ఏం చేస్తాడు, ఫ్లిప్కార్ట్ అనే పెడతాడు, అమెజాన్ అనే పెడతాడు. లేకపోతే నువ్వెందుకు కొంటావు, ఆఫర్ అని చెప్తాడు, 5 నిమిషాలే ఉంటుందని చెప్తాడు. ఏమైంది 2000 పోతే పోతే ఏమవుతాయి అంతేనా, పోతే 2000 పోతాయి. కానీ జీవితం అలాంటిదా? 2000 పోతే మళ్ళీ సంపాదించుకోవడానికి జీవితం అలాంటిదా?